నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు తిరువనంతపురంలో నావీ దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తూర్పుగోదావరి నల్లజర్లలో రైతన్న మీకోసం హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు ఆహ్వానించనున్న సీఎం. ఫార్ములా ఈ కేస్ రేసులో ప్రభుత్వం దూకుడు, అరవింద్ కుమార్ పై చర్యలకు అనుమతి కోరిన సీఎస్. బంగాళాఖాతంలో వాయుగుండం దిశ మార్చుకుని ప్రయాణిస్తున్న దిత్వా. వీటికి డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత రాత్రి హస్తనకు వెళ్లిన ఆయన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరుగుతోన్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలిసి స్వయంగా ఆహ్వానాలు అందించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కోసం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ జరగనుంది. ఇందుకోసం 3,000 మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది రేవంత్ సర్కార్. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనతో పాటు ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ విజయవంతానికి ఏర్పాటు చేసిన కమిటీలు, వాటి పనితీరు, ప్రగతి మొదలైన అంశాలపై చర్చించారు. వివిధ కమిటీల అధ్యక్షులు, టీం సభ్యులతో భేటీ అయ్యారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత, స్పష్టత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వార్ రూమ్ ను సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల సందర్శించారు. ధాన్యం కొనుగోలులో సమస్యల పరిష్కారానికి 1967 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ను కేటాయించినట్లు ఏపీ ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విజయవాడ, కానూరు సివిల్ సప్లై భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. టోల్ ఫ్రీ నంబర్ ఈ నెల 1 నుంచి 6 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ధాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలు, టోకెన్ రావడంలో ఆలస్యం, మిల్లులో టోకెన్ సమస్యలు వంటిపై
వంటి వాటిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు. అలాగే ముఖ్యంగా FTO పెండింగ్, రవాణా, గోనె సంచుల కొరత, కొనుగోలు ఆగిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు ఈ టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే అధికారులు పరిష్కరిస్తారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సులాభమే తప్ప ప్రజల బాగు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి వైసీపీ నాయకుడు కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్లో అవినీతి జరిగిందని 2023లో సిఐడి కేసు పెట్టిందని, ఇప్పుడు ఆ కేసుతో తమకు సంబంధం లేదని సిఐడి అధికారులు వాంగ్మూలం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యంపై అప్పట్లో కేబినెట్ తీర్మానం, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే నిర్ణయాలు జరిగాయని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్లను చంద్రబాబు బెదిరిస్తున్నారని మాట్లాడారు. సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని విమర్శించారు. కూటమి పాలనలో గొప్పలు, అబద్దాలు తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతున్న వింత పోకళ్ళు చూస్తుంటే అసలు ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా, లేకపోతే ఇంకేదైనా కొత్త రాజ్యాంగమా అర్థం కాని పరిస్థితి ఏర్పడతాం. పరిపాలనని గాలి కుదిరేసి కనీసం ప్రజల అవసరాలను తీర్చాలనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోవడానికి, వాళ్ళని వాళ్ళు పెంచుకోవడానికి తప్ప మరొక ఎలాంటి కార్యకలాపాన్ని కూడా ఈ రాష్ట్రంలో చేయట్లేదు. కేవలం స్వలాభం, మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండాలని తప్ప ప్రజలు అనేది ఎప్పుడూ ఎగిరిపోయింది. సడన్గా నిన్న ఒక విషయం తెర మీదకి వచ్చింది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన లిక్కరు అమ్మకాలు, ఆ విక్రయాలకు సంబంధించి జరిగిన కుట్ర, ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదేశాలు అన్నింటిలో కూడా చాలా అవినీతి ఉందని, కుట్ర దాగి ఉందని 2023లో అప్పటి సర్కారు సిఐడి కేసు పెట్టింది. సడన్గా ఈరోజు సిఐడి మా దగ్గర ఆధారం లేవని కోర్టులో దాఖలు చేసి చంద్రబాబు నాయుడు గారిని పునీతుని చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే ఇక్కడ మీకు చూస్తే ఎలా అనిపిస్తుందంటే ఒకే యాక్టర్ 2 క్యారెక్టర్లు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దొంగ ఆయనే, పోలీసు ఆయనే, డబుల్ యాక్షన్, రియల్ రోడ్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ నరదిష్టి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ ప్రజల దిష్టి ఎలా తగిలిందని ఆయన ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. స్వయంగా బీజేపీ పొత్తు ఉంది కాబట్టి 2 రాష్ట్రాల మధ్య వైషమ్యాలు కలిగేలా మాటలు మాట్లాడడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్లో తుఫాను వస్తే తమ హుస్నాబాద్ మునిగిపోయిందని, అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుబట్టడం లేదని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ అంశాలను పరిష్కారం చేయడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు గొంతెత్తిన వారికి సహకరించి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి
తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడుతున్నది ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, క్షమాపణలు చెప్పకుంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా ఆడదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమేనని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి ఈ రకంగా స్పందించారు. తెలంగాణ ప్రజల దిష్టి కాదని, ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విష నీటిని తాగారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రిగా చెబుతూ ఉన్న క్షమాపణలు చెప్పుకుంటే పవన్ సినిమా తెలంగాణలో ఒక్క థియేటర్లు కూడా విడుదల కాదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మంత్రిగా అనుభవం లేకనే ఇటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారన్నారు. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలను చూడవద్దని కాంగ్రెస్ మంత్రులు చెబితే ప్రజలు, అభిమానులు ఆగుతారా అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. సంచలనం కోసం డైలాగులు మాట్లాడవద్దని సూచించారు. రాజోలులో పవన్ కళ్యాణ్ 10 రోజుల క్రితం మాట్లాడితే కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వారు కమిషన్లు పంచుకునే పనిలో పడి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఇన్ని రోజులు పట్టించుకోలేదా అని ఎద్దేవా చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు స్పృహలోకి వచ్చారా అంటూ నిలదీశారు. పవన్ కళ్యాణ్ పై స్పందించడానికి 10 రోజులు పడుతుందా అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు వాటర్లో నీళ్లు కలుపుకున్నట్లుగా ఉందని చురకంటించారు. బహుశా నేను తెల్లవారే విలేకరుల మిత్రులు అడిగినప్పుడు నేను కూడా చెప్పినట్టున్నాను కొన్ని విషయాలు. కానీ ఇవాళ కాంగ్రెస్ మంత్రుల హడావుడి చూస్తే నాకు ఎందుకు ఆశ్చర్యం ఇస్తుంది. మరి ఇదేదో ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా ఏదో ఉద్దేశాన్ని పెట్టుకొని చేస్తున్నట్టుగా ఎందుకు కనబడతా ఉంది. మరి ఇన్ని రోజులు వీళ్ళు వాటర్లో నీళ్ళు కూడా కలుపుకుంటున్నారా? సినిమా ఆటోగ్రఫీ మంత్రి కావచ్చు, ఇంకో మంత్రి, లేదా కమిషన్లు పంచుకునే పనిలో ఉన్నారా? ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక అవతల వ్యక్తి వ్యాఖ్యలు చేసి, అవతల బాధ్యుడు వ్యాఖ్యలు చేసి 10 రోజులు అవుతుంటే వాటర్ నీళ్ళు కలుపుకుంటూ ఆయన మత్తులు ఉన్నారా? కమిషన్ల పైసలు లెక్క పెట్టుకోవడానికి సమయం సరిపోలేదా? ఎందుకు 10 రోజుల తర్వాత స్పందించి ఈ రకంగా మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగానే ఉంది ఇది. లేదా ఇద్దరు అనుకొని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏమైనా మాట్లాడుతున్నారా? 10 రోజులు పడుతుందా ఒక విషయం మీద స్పందించడానికి? అంటే వీళ్ళు స్పృహలో లేనట్టే లెక్క కదా. బహుశా ఆ రోజుకో ముందు రోజుకో స్పృహ తప్పి ఉన్నట్టున్నారు వాటర్ నీళ్ళ ప్రభావంతో. బహుశా ఇవాళ మెలకొచ్చినట్టుంది. ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని నడితే కష్టమవుతుంది. ప్రజలు కూడా గమనించాలి ఎటువంటివి. ఎంత సోయి లేకుంటారు వీళ్ళు. గోదావరి నీళ్ళ విషయం వచ్చినప్పుడు, బనకచెర్ల విషయం వచ్చినప్పుడు అదే పద్ధతుల్లో మేము స్పందించిన తర్వాత గవాల లేచి మాట్లాడినారు. కృష్ణ నీళ్ళ కేసులు వచ్చినాడు
మొత్తమే కేంద్రం చేతుల్లోకి పెత్తనం తీసుకుంటుంది కృష్ణ నీళ్ళ పైన అన్ననాడు. మేము మాట్లాడినప్పుడు బుకాయించారు. చివరికి కేసీఆర్ గారు వచ్చి నల్లగొండలో 1,00,000 మంది రైతులతో మీటింగ్ పెట్టి మీరు చేస్తారా మేము ఉద్యమించాలంటే గవాల తెల్లారి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీర్మానాలు చేసి దాదాపు జరిగి 10 రోజులు అవుతుంది. బహుశా నేను తెల్లవారే విలేకరుల మిత్రులు అడిగినప్పుడు నేను కూడా చెప్పాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నటించిన సినిమాలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఆపాల్సిన అవసరం ఏముందని వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. మ్యాట్నీ నుండి పవన్ సినిమాలు ఆగిపోతున్నాయని చెప్పారు. పవన్ సినిమా కొనుక్కున్న వాళ్లు బికార్లు అయిపోయారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాత ప్రభుత్వానికి జీఎస్టీ కూడా కట్టలేదన్నారు. జీఎస్టీ కట్టమని ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా అడగలేదని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా? చూసా ఇందాక స్టేట్మెంట్. ఆయనే ఉంటాడు నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని? ఇతను చేయలేదు. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు. జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు, సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్. ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగినోడు లేడు ఎవడు. వేరే వాడిని అయితే ఊరుకుంటారా అని అడుగుతున్నాను. సినిమాలకు జీఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళేమో బికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి. దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకటి వచ్చి ఆపాలండి మళ్ళీ. ఏపీకి చెందిన ఇంగ్లీష్ టీచర్ మామిడిశెట్టి బాలాజీ సెలయేరు మ్యాగజైన్ను స్థాపించారని డీఈఓ షేక్ సలీం బాషా తెలియజేశారు. నేటి సెల్ ఫోన్ యుగంలో విద్యార్థుల పుస్తక పఠన ఆసక్తిని పెంచి యువ రచయితలుగా కవులుగా తయారు చేస్తున్నారని డీఈఓ ఇంగ్లీష్ మాస్టర్ను అభినందించారు. నేదునూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో సెలయేరు పత్రిక 6వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పత్రికకు రచనలు అందించిన విద్యార్థులకు డీఈఓ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. జెడ్పీ హై స్కూల్ నేదునూరు హెడ్ మాస్టర్ని. ఈ సెలయేరు కార్యక్రమం, పత్రికావిష్కరణ కార్యక్రమం అంటే మరి మహమ్మశ్రీ గారు అంటే బాలాజీ గారు మా కాంప్లెక్స్ పరిధిలోనే నేదునూరు పెద్దపాటి స్కూల్లో పనిచేస్తున్నారు. మా కాంప్లెక్స్ పరిధిలోనే ఉంది కాబట్టి మా స్కూల్లోనే ఈ కార్యక్రమం పెడదామని చెప్పేసి మేము ముందు నుంచి అనుకున్నాము. అయితే డిఈఓ గారు డేట్ కోసం ఇది నవంబర్ 14న జరగాల్సిన కార్యక్రమం ఇది. అయితే డిఓ గారు డేట్లు అయ్యి మాకు డాలీ అట్లా వాతావరణం బాగోక కొంచెం డిలే అయింది. అనుకోక చివరి ఈ రోజున కూడా కొంచెం వాతావరణం డిస్టర్బ్ అయింది. అయితే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రమేపీ చదవడం రీడింగ్ హ్యాబిట్కి దూరం అయిపోతున్న పిల్లలకి దాని మీద కాస్త ఇంట్రెస్ట్ని పెంచాలనే దృష్టితోటి పిల్లల యొక్క సృజనాత్మక వాల్యూస్ని కొంచెం అభివృద్ధి చేయాలని చెప్పేసి, వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కవితలు కథలు అనేవి రాయించి ప్రతి స్కూల్ వైజ్ కూడా కథలు అవి రాయించి అందులో బెస్ట్ని సెలెక్ట్ చేసి ప్రతి స్కూల్కి బెస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అదేవిధంగా ఈ 13 స్కూల్స్ నుంచి కూడా మళ్ళీ బెస్ట్ ఆఫ్ 1, 2, 3 కూడా సెలెక్ట్ చేశారు. ఫస్ట్ ప్రైజ్ 1000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 750, మూడవది క్యాష్ ప్రైజ్ 500 రూపాయలు చెప్పుకున్న పిల్లల ఎంకరేజ్మెంట్ కోసం ఎంత ఇచ్చామనేది తర్వాత విషయం. కానీ పిల్లల్లో కాస్త ఈ ఆలోచన విధానం మారుతుంది. సొంతంగా కథలు రాయడం, కవితలు రాయడం అనేది పిల్లల్లో కాస్త ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తామో, ప్రస్తుతం ఉన్న ధారణలో అంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్కి అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు. ఇంటికి వెళ్ళి సెల్ ఫోన్ తీయడం, రీల్స్ చూడటం తప్ప వేరే పని ఏమీ ఉండట్లేదు. ఎంజాయ్మెంట్కి ఎక్కువ పిల్లలు ప్రయారిటీ ఇస్తున్నారు. దాని నుంచి దృష్టి మరల్చి వాళ్ళకి కాస్త ఈ అకాడమిక్ సైడ్ కొంచెం వాళ్ళని ఇంప్రూవ్ చేయాలనే ఆసక్తితోటి ఇది కొంచెం ఎంకరేజ్ చేస్తాం మేము కూడాను. అయితే గొప్ప గొప్ప మహనీయులందరూ కూడా పుస్తకాలు చదివే గొప్ప వాళ్ళు అయ్యారు. పిల్లలకు కూడా ఆ ధోరణి అలవాటు చేయాలనే దృష్టితోటి మా స్కూల్లో ఈ కార్యక్రమం అరేంజ్ చేద్దామంటే మేము వెంటనే దాన్ని అంగీకరించి మా వంతు మేము సహకరించాం. ఇది మాకు మంచి అవకాశంగా మేము ఫీల్ అవుతున్నాం మా స్కూల్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలాజీ గారు ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు ప్రోత్సహించడం, అదేవిధంగా అవన్నీ సేకరించి సంవత్సరానికి ఒకసారి
సెలైరు పత్రికలో ప్రచురించడం జరుగుతుంది. మరి ఈరోజు మన విద్యార్థుల్లో చూసినట్టుగా అయితే ఎక్కువ మంది పుస్తకాలు చదవడం అనేటటువంటి బాగా తగ్గిపోయింది. మరి ఈ పుస్తకాలు చదివేటటువంటి కోరికతో పెంపొందించడంతో పాటు విద్యార్థులు ఆలోచన ధోరణి, కథలు రాయడం, కవితలు రాయడం, చుట్టూ జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్ని వారు అనుకరించి వాటిని ఏ విధంగా కథ రూపంలో తయారు చేయాలో మరి ఆ విధంగా తయారు చేయడం, అదేవిధంగా ఎప్పుడైతే ఈ కథలు రాయడం అలాగే కవితలు రాయడం చేస్తున్నారు విద్యార్థులు, మరి సెల్ ఫోన్ లాంటి ఒక దీని నుంచి దూరంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి ఈ సెలయేరు పత్రిక వారి యొక్క తల్లిదండ్రుల పేరు మీద ఈయన రూపొందించడం జరిగింది. ఈయన ఏటా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఈ కవితల్ని సేకరించి ప్రతి సంవత్సరం అంతంలో ఈయన వీటిని ప్రచురించడం జరుగుతుంది. తద్వారా విద్యార్థులకి అదేవిధంగా రాబోయే తరాల వారికి కూడాను ఈ కవితలు రాయడం అలాగే కథలు రాయడం అనేటువంటి ఒక విధమైనటువంటి అభిరుచిని పెంపొందించాలనే ఉద్దేశం మీద మరి ఈయన ఆంగ్ల ఉపాధ్యాయుడు అయినప్పటికీ కూడాను తెలుగు అంతరించిపోతున్నటువంటి తెలుగు భాష అని ఇంకా పెంపొందించి బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మీద మరి ఈయన సెలయేరు పత్రికను స్థాపించడం, మరి ఈరోజు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇది ఎంతగానో. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సౌదీపై వివాదం మళ్లీ ముదురుతోంది. భారత్లో కొత్తగా విడుదలయ్యే ప్రతి స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ను తప్పనిసరిగా ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశ నియంతృత్వం చేతుల్లోకి వెళుతోందని ఆమె అన్నారు. ఫోన్లపై నిఘానో సంచార్ సౌదీ యాప్ విషయమో కాదు, అన్ని అంశాల్లో వారు నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. You said snooping app, so it is a snooping app. I mean, clearly, it's ridiculous. Now, where else do they want to, I mean, citizens have their right to privacy. Even all of you must be having a right to privacy to send your own messages to family, friends, without the government looking at everything. It's not just one thing. It's not just snooping on the telephones. It's overall. They are turning this country into a dictatorship. In every form. You ask me every day why Parliament is not functioning. It's not functioning because they are refusing to talk about anything. So it's very easy to blame the opposition, but the fact is they are not allowing any discussion on anything, and that is not democracy. A healthy democracy demands discussion, and everybody has different views. You hear them out. प्रियंका जी, आपकी पार्टी ने क्या मांग करेगी? संचार साथी ऐप को वापस लिया जाए? करना तो चाहिए. अभी मैंने सबसे बात नहीं की है, तो आज शायद वो चर्चा करके अपना डिसीजन लेंगे कि हमारा क्या स्टैंड है. लेकिन but that's a very fine line, no? It's a very fine line between fraud is easy to report and we can see everything that every citizen of India is doing on their phone. So that's not how it should work. There should be an effective system to report fraud, and we've discussed this at great length on cyber security and this and that, and definitely there's a need for cyber security, but that doesn't mean that it gives you an excuse to go into every citizen's telephone. I don't think any citizen would be happy with that. వినియోగదారులకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బజార్ నిర్వహిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తనిఖీల్లో భాగంగా విజయవాడ పటమట రైతు బజార్ను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులతో కలిసి ప్రతి షాపులో ఉన్న సరుకులను పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతు బజార్లో ఉన్న బియ్యం షాపులో బియ్యం పరిశీలించి 26 కేజీలు గల బియ్యం బస్తాలు, దాదాపు 204 బియ్యం బస్తాలను రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ రైతు బజార్లలో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రైతు బజార్ల నిర్వహణపై మరింత కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు నాణ్యమైన ఉత్పత్తులు పొందేలా అన్ని చర్యలు కొనసాగుతాయని తెలియజేశారు.
ఇవే ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.